హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి. కేవలం కప్పు సూజీ రవ్వ ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అనుకోకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యిని వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ వేసుకున్నానండి. దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటూ ఉంటారు. ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్తో హాఫ్ కప్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ అండి, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది, దాన్ని అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలనైతే తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను గేదె పాలు తీసుకుంటున్నానండి. మీకు ఏ పాలైతే అవైలబుల్గా ఉంటాయో ప్యాకెట్ పాలు లేదా ఆవు పాలు అలాంటివి తీసుకోవచ్చు. ఇక్కడ 3 కప్పుల పాలు కాస్త 2.5 కప్పుల పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సూజీ రవ్వ ఇంకా ఎండు కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కొబ్బరిని స్కిప్ చేసేసి ఓన్లీ సూజీ రవ్వతో చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేలాగా స్మాష్ చేసుకుంటూ బాగా దగ్గరికి రవ్వని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న రవ్వని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన ఆ ప్యాన్ తీసి పక్కన పెట్టి వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు సూజీ రవ్వ, ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోవాలి. పంచదార మొత్తం ఈ విధంగా కరిగి ఒక మరుగుతూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులను అయితే వేసుకున్నాను. యాలకులు వేసుకోవడం వల్ల స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పాకాన్ని చెక్ చేసుకోవాలి. లైట్గా తీగ ఫామ్ అయితే పాకం వచ్చినట్టే అండి. ఇప్పుడు నేను ఇందులోకి లైట్ లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది అంత హెల్దీ కాదండి, బట్ నేను వీడియో కోసం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ అయితే ఏమి చేంజ్ ఉండదండి, చాలా బాగుంటుంది. నేను కలర్ కోసం వీడియో కోసం మాత్రమే వేశాను. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్టు, అలానే 10 రూపాయలది మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో నుంచి కొంచెం పౌడర్ అయితే వేసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఈ 3 కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొంచెం వేడి మీద కలుపుకున్నట్టయితే బాగా కలుపుతుందండి. మనకి పిండి అనేది రవ్వతో చేసిన దానిలా కాకుండా మనం మైదా పిండితో కలుపుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేయాలన్నమాట. సాఫ్ట్గా ఉండాలండి పిండి, అప్పుడే మనకి మనం చేసుకునే స్వీట్ అనేది ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ పిండి మనకి ఎలా ఉండాలో నేను ఇక్కడ కొంచెం తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ చేతితో మనం నలిపితే మనకి మెత్తగా నలగాలన్నమాట. ఎక్కడ కూడా రవ్వరా లేకుండా మెత్తగా నలిగితే స్వీట్ అనేది మనకి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా వస్తుంది. ఒకవేళ క్రాక్స్ వస్తున్నాయి అంటే పిండిని ఇంకాస్త సేపు మనం బాగా కలుపుకోవాలి, అప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా చిన్న పిండి ముద్దనైతే తీసుకొని ఇలా ఈ సైజులో చేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో చేసుకుంటున్నాను. మీరు ఇలా వద్దు అనుకుంటే రౌండ్గా బాల్స్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే డిఫరెంట్గా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి, మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఒక పాన్ పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఇలా చిన్న గరిటె ఉంటుంది కదండి, జాలి గరిటె, దాంట్లోకి కొంచెం అయితే వేసుకొని వాటన్నింటిని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే అవి పైకి తేలుతాయండి. పైకి తేలిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనకి అవి కుక్ అయితే సరిపోతుంది. గోల్డెన్ కలర్ అయితే రావాల్సిన పని లేదు. అవి కుక్ అయిన వెంటనే మనం వాటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకోవాలి.
చూడండి ఇలాగ మంచి కలర్ వచ్చేలా కాకుండా ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకుంటున్నాను వైట్గా ఉన్నప్పుడే. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఈ ఆయిల్ని తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, వాటన్నిటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకొని నెమ్మదిగా కలపాలండి. మరి ఎక్కువగా కలిపేయకూడదు, చాలా డెలికేటెడ్గా ఉంటాయి. ఇవి బాగా ఫ్రై చేయలేదు కాబట్టి వీటిని ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక్క 2-3 సెకండ్ల పాటు కుక్ చేసుకోవాలి అంతే అండి. చూడండి లైట్గా ఉడుకుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి తీసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి పాకం మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని సైజ్ అయితే కాస్త పెద్దగా అయ్యేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సూజీ రవ్వ పంచదార హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి మనమైతే అత్తమాను చేసుకోం కదండి. ఎప్పుడైనా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు నెలకి ఒకసారి అలా ప్రిపేర్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.